కేరళ తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య మళ్లీ ఘర్షణ చెలరేగింది. బీజేపీ కౌన్సిలర్ సుగాధన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని లెఫ్ట్ కాంగ్రెస్ కౌన్సిలర్లు ఆందోళన చేపట్టడంతో గొడవ జరిగింది. తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ మరోసారి రణరంగాన్ని తలపించింది. సమావేశంలో కాంగ్రెస్, సిపిఎం, బీజేపీ కౌన్సిలర్ల మధ్య మళ్లీ గొడవ జరిగింది. బీజేపీ కౌన్సిలర్ సుగాధన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఎం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. కాపా చట్టం కింద అరెస్ట్ అయిన సుగాధన్ వరుసగా రెండోసారి కార్పొరేషన్ సమావేశానికి హాజరు కాలేదు. మున్సిపల్ చట్టం ప్రకారం సుగాధన్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సిపిఎం కౌన్సిలర్లు ఆందోళన చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్లు కూడా నినాదాలు చేయడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. బీజేపీ, సిపిఎం కౌన్సిలర్ల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మహిళా కౌన్సిలర్లపై బీజేపీ నేతలు దాడి చేశారంటూ సిపిఎం ఆరోపించింది. సుగాధన్ సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేసింది. కాంగ్రెస్ కౌన్సిలర్ల తీరుపై కూడా బీజేపీ కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ రిజిస్టర్లో కార్పొరేటర్ల హాజరును కాంగ్రెస్ సభ్యులు పరిశీలించడంపై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. కేరళ హైకోర్టు గతంలో ప్రమాణ స్వీకారం సరిగ్గా చేయలేదంటూ పలువురు బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణం చెల్లదని ప్రకటించింది. వాళ్ళు మళ్లీ ప్రమాణ స్వీకారం చేయడంపై సరైన పద్ధతులు పాటించలేదని ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కౌన్సిలర్ పదవిని కోల్పోకుండా ఉండేందుకు సభకు గైర్హాజరు కాకుండా మేయర్, బీజేపీ సభ్యులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.